ఉక్కు ఇలాంటి 2019 2024 మధ్య రా మెటీరియల్స్ లేకపోవటం వల్ల ఉన్న కెపాసిటీని ఉపయోగించుకోలేకపోవటం వల్ల విపరీతమైనటువంటి నష్టాలలోకి వచ్చి ఉక్కు కర్మాగారం మూతపడేటువంటి స్థితికి వచ్చింది. వేలాది కార్మికుల గుండెల్లో భవిష్యత్తుపై భయాన్ని నింపింది. అలాంటిది 2024లో మనం వచ్చిన తర్వాత అర్ధరాత్రి నాకు ఆ సంఘటన ఈ రోజుకు కూడా గుర్తుంది. నిర్మలా సీతారామన్ గారు రాత్రి 12 గంటలకు ఫ్లైట్ దిగి వస్తే 1 గంటకి ఫైనాన్స్ మినిస్టరు స్టీల్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని 11,400 కోట్ల రివైవల్ ప్యాకేజీ తీసుకొచ్చామంటే ఇది తెలుగుదేశం ఘనత అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అవే కాకుండా స్టేట్ నుంచి ఇవ్వాల్సినటువంటి వాటర్ పవర్ ట్యాక్సెస్ అన్నీ రిలీవ్ చేసి ఈ రోజున 3వ బ్లాస్ట్ ఫర్నెస్ను కూడా స్థాపించి మొట్టమొదటిసారిగా మళ్ళీ 50 కోట్ల రూపాయల ప్రాఫిట్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిని కూడా స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మూతపడే స్థితి నుంచి మళ్ళీ మార్కెట్లో ధైర్యంగా నిలబడే స్థాయికి విశాఖ ఉక్కు చేరింది అంటే దానికి కారణం కూటమి ప్రభుత్వ సమన్వయం సంకల్పం అని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఉక్కును కరిగించవచ్చునేమో కానీ ఈ ఆంధ్రుల సంకల్పాన్ని చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని కరిగించలేరు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ పథకాలు తీసుకుంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఈ దేశం అభివృద్ధి చెందాలని విస్తృతమైనటువంటి నిపుణులతో అనేక కమిటీలు వేసి ప్రతి రంగానికి ప్రతి వ్యవస్థకి ప్రతి వ్యక్తికి కూడా స్కీమ్స్ను పెట్టి అనేక సెంట్రల్ 60-40 కానీ 50-50 భాగస్వామ్యంతో అనేకమైనవి తీసుకువచ్చారు. ఆ రోజు మనం 2014-19లో ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకొని ఆ రోజు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి SC/ST కాలనీలో ప్రతి BC కాలనీలో సిమెంట్ రోడ్లు వేయించిన ఘనత కూడా మనమే తెలియజేస్తా ఉన్నాను. మీరు 2019-24 మధ్య వచ్చి ఇచ్చిన ఫండ్స్ అన్నిటినీ డైవర్ట్ చేశారు. మీరు ఇవ్వాల్సిన స్టేట్కి ఇవ్వాల్సినటువంటి భాగస్వామ్యాన్ని ఇవ్వలేదు. ఈ విధంగా ఒక సమన్వయం లేకుండా చేస్తే మేము వచ్చేటప్పటికి ఆ స్కీములను బాగు చేయాలంటే 12,000 కోట్ల రూపాయలు మనమే తిరిగి చెల్లించి మళ్ళీ దాదాపుగా ఆగిపోయిన 94 స్కీమ్స్లో 82 స్కీమ్స్ని ఈ రోజున మళ్ళీ తీసుకొచ్చాం. వీటిల్లో ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి కానీ నేను 1-2 ఉదాహరిస్తాను. ఇందులో మొదటిగా జల్ జీవన్ మిషన్ ప్రతి గ్రామీణ కుటుంబానికి ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి కలిగిస్తూ ఇంటింటికి శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఒక ప్రజా ఆరోగ్య విప్లవం జల్ జీవన్ మిషన్. దేశం మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ స్కీమ్కు పెట్టారు. మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాని 50-50 అంటే మనం కూడా కనీసం ఇంకో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా నీరు వచ్చేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 3,000-4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా ఆ ఖర్చు పెట్టినవి కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకోకుండా ఎక్కడికక్కడ బోర్లు వేసి ఆ వేసిన బోర్లు కూడా ఈరోజు ఎండిపోయేటువంటి పరిస్థితి. అంటే వాడుకున్న ఆ తక్కువ నిధులను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోలేని ఒక అసమర్థ పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 2 లక్షల కొత్త ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఈ స్కీమ్ పూర్తిగా ఆగిపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని జలశక్తి మినిస్టర్ని అనేక సార్లు కలిసి మళ్ళీ ఆ స్కీము 2028 వరకు ఎక్స్టెండ్ చేసే విధంగా చేసి మొన్న మార్చి 26లో MOU చేసుకున్నాం. ఈ స్కీమ్ ద్వారా మళ్ళీ ఈ రోజున 2,600 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వచ్చినాయని నేను తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరైనా సరే నీళ్లు అందించడం అనేది సంక్షేమం కాదు, ఇది ఒక ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత అనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించలేకపోయారు. ఈ విధంగా జాతీయ ఉపాధి హామీలో ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా అన్యాయంగా నిలిపివేసిన 180 కోట్ల రూపాయల నిధులు 2019-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ చేసిన నిధులను ఆపివేస్తే 180 కోట్లు మనం తీసుకొచ్చాం. అదేవిధంగా అడవుల్లో కొండల్లో నివసిస్తూ శతాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో PM జన్మన్ పథకం ద్వారా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు అనేక రోడ్లు ఇళ్ళు నిర్మించబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఈరోజు రైల్వే ఒకప్పుడు మన రాష్ట్రానికి 1,000-2,000 కోట్ల రూపాయలు వచ్చాయి.
గత 2 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు, అంటే ఈ ఒక్క 2 సంవత్సరాల్లోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. 316 ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. 73 అమృత్ భారత్ స్టేషన్లు నడుస్తూ ఉన్నాయి. 16 వందే భారత్ ట్రైన్లు ఉన్నాయి. డబులింగ్, ట్రిపులింగ్, క్వాడ్రిపుల్ లైన్స్ అవుతా ఉన్నాయి. 2,500 కోట్ల రూపాయలతో ఈరోజు అమరావతి రైల్వే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. 2వ విడత పూలింగ్ వచ్చి భూమి వస్తే అది మొదలవుతుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తీసుకొచ్చాం. అదేవిధంగా హైవేస్ గత 2 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు, అంటే కేవలం ఈ 2 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ నుంచి తీసుకొచ్చాం. ఒక 3 నెలల్లో అమరావతి